ఇందులో వచ్చింది, డబ్ డబ్ మని సౌండ్ వచ్చింది బ్రో, క్లియర్గా నాకు. ఇంకా నైట్ విజన్ కెమెరా అయితే బిగించేద్దామండి. మొత్తం గబ్బిలతో నిండిపోయి ఉందండి, చాలా భయంకరంగానే. అది ఏటో తెలియదు కానీ అండి, కుక్కో మరి ఏటో తెలియదు కానీ ఏడుపు సౌండ్ లాగా వినపడ్డది. చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే, ఏ చప్పుళ్ళు కూడా వస్తున్నాయి. ఏండోయ్, అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి. మీకు ఎంతో నచ్చిన డేంజర్ ప్లేస్ లో క్యాంపింగ్ చేయడానికి రోడ్డు మీదకి అయితే వచ్చామండి. ఎందుకనండి క్యాంపింగ్ వీడియో ఎంత లేట్ అయిందని ఏమనుకోకండి. ఎందుకంటే మనం ఒకటి అనేది ఆన్లైన్ లో బుక్ చేసామండి, అది రావడానికి టైం పట్టింది, అందుకే ఇంత లేట్ అయింది. మీరైతే క్షమించండి. ఇంత లేట్ అయినా సరే అండి, ఈ వీడియో అయితే చాలా ఫెసల్ గా చేయబోతున్నాం అండి. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేది. ఎలాంటి ప్లేస్ లో క్యాంపింగ్ చేస్తున్నాం అంటే, అటు వెళ్తాకి ఇటు వెళ్తాకి దారిలని ఎవరు లేని ఊరు మధ్యలో క్యాంపింగ్ అనేది చేస్తున్నాం అండి, అది కూడా చాలా డేంజర్ ప్లేస్ లో. అందుకేనండి మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చేది. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలాగే ఒక లైక్ కూడా కొట్టండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎందుకని రోడ్డు మీదకి ఎందుకు వచ్చామంటే, ఎందుకు వస్తాం, మన క్యాంపింగ్ వీడియో కొత్తగా వండడానికి సామాన్ తేవడానికి వెళ్ళాం. అదండి, కోరుకుండా వెళ్ళి వండుకోవడానికి సామానం ప్రతి ఒక్కటి తెచ్చేసుకున్నామండి క్యాంపింగ్ వీడియోలోకి. అయితే ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి సామానం చక్క పెట్టుకుని క్యాంపింగ్ వీడియోకి అయితే బయట వెళ్ళాలండి. మనం ఇంటికి వచ్చేటప్పటికండి కరెక్ట్గా టైం అయితే 2 అవుతుంది. ఈ లోపలనండి మా అమ్మ మా క్యాంపింగ్ అవసరమైన సామానం అంతా బయట పెట్టేసింది క్యాంపింగ్ వెళ్ళడానికి. మా అమ్మ చూడండి ఎలా సాయం చేస్తుందో నాకు. మన బండికి అయితే సామానం అంతా సర్దేశామండి. మీకు కాపాడుతుందా? ఇదిగో సెవెంట్లో మామూలుగా లేదు, సూర్యమై తెగ్గేస్తున్నాడు. ఇంకా చేలో అండి మరో అడ్వెంచర్కే. బాయ్ అమ్మ, జాతికి వెళ్ళొస్తామే. ఎందుకనండి ఈ రూట్కి చాలా నెలల తర్వాత అయితే వెళ్తున్నామండి, అది కూడా సీతనారం కొండపూడి దాటుకుని వెళ్ళాలి మన లొకేషన్ దగ్గరికి. అందువల్ల వెళ్ళేదారి మనకి చూడడానికి కొంచెం అందంగా కొత్తగా ఉందండి. అది కూడా ఎందుకంటే ఇదిగోండి ఇలా ప్రతి సంవత్సరం వరద అనేది చుట్టం చూపుగా మా ఊరు వచ్చేద్ది అనమాట. అందుకేనండి వెళ్ళేదారి మాకు బోర్డు పట్టకుండా కొత్తగా కాపాడుతుంది అనమాట మాకు. అయ్యబాబోయ్ ఇప్పుడే సీతనారం అయితే ఎంట్రన్స్ అయ్యామండి. కానీ ఒకటే దురదృష్టమండి, అన్ని రోజుల తర్వాత అంత బాగానే ఉంది అనుకున్నాం కానీ ఒకటైతే మారలేదు. ఇదిగోండి రోడ్డు అయితే అసలు మారలేదు అనమాట. బస్సు అంటే కిందకే పైకి డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న కుదుపులకి ఈ రోడ్డు దెబ్బకే మా కోడిగుడ్లు పగిలిపోయేలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న లొకేషన్లు అన్ని బాగుంటాయి కానీ ఈ రోడ్డు ఒకటే బాగోదండి. ఇది ఎప్పుడు బాగుపడుతుంది ఏటో మరి. హాయ్, రోడ్డు రండి తవ్వేస్తున్నారండి, బహుశా రోడ్డు వేస్తారనుకుంటా. అయితే మనకు కోడిగుడ్లు బాగానే బతుకుంటే ఈ కానించి నరకమైన రోడ్డు దాటిన తర్వాత అండి ఈ అద్భుతం చూస్తుంటే మామూలుగా లేదు, చాలా బాగుంది కదండి. దీన్నేనండి ఏనుగుకొండ అంటారు ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే పైన తొండం ఏనుగు తొండంలా ఉంటది అనమాట చూడడానికి, అందుకే దీని పేరు ఏనుగుకొండ అని వచ్చింది. నిజానికండి ఇంత పెద్ద కొండ పైకి ఎక్కి క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటది అంటండి. కామెంట్ చేయండి. నీరు ఎక్కువ ఉన్నట్టుంది అది. ఫైనల్లీ టనల్ దగ్గరికి అయితే వచ్చామండి. మనం ఈ టనల్ దాటుకుని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఎటు వెళ్తాకి దారి లేదండి, మనం వెళ్ళబోయే లొకేషన్ కి ఖచ్చితంగా టనల్ దాటుకుని అటేపుకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఇటు అటు దారి అయితే మునిగిపోయిందండి, అందుకే టనల్ నుంచి వెళ్ళాలి. చూడండి నీరు కూడా చాలా ఫుల్గా ఉంది. మరి బండి వెళ్తుందో లేకపోతే దారి లాగిపోద్దో చూడాలి. ఇంకేదోటండి మనం వీడియో ఖచ్చితంగా ఈరోజు చేయాలి. ఇప్పటికే చాలా రోజులు మై గాడ్ బండి మధ్యలో కానీ ఆగిందంటే మన పెళ్లి అయిపోయినట్టు అబ్బాయి. నాకు ఈ టనల్లో కొత్తకే చాలా భయం అండి, ఎందుకంటే ఈ ప్లేస్ అంతా భయంకరంగా అనిపిస్తుంది నాకు. చాలా రిస్క్ చేస్తున్నాం, మీకు కాపాడుతుందండి. ఏదో లారీ వస్తుంది అనమాట, ఆ లారీ వస్తుంది వల్ల కొంచెం ధైర్యంగా ఉంది మాకు. చూసారండి లొకేషన్ ఎలాగుందా, చాలా భయంకరంగానే. సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. ఇక్కడ మధ్య మధ్యలో గొయ్యలు ఉన్నాయండి, ఏ గొయ్యలన్నా పడ్డామంటే అయింది పెళ్ళి. అమ్మా పడిపోయాం. అయిగోండి విన్నారా సౌండ్, పక్షి సౌండ్, గబ్బిలాలు అనుకుంటాయి. అయిగోండి గబ్బిలాలు పైన చూసారు ఎన్ని ఉన్నాయా. మొన్న వాటి వల్ల భయపడ్డాం మేము. ఎవరైనా అక్కడే వెళ్ళాలంటే భయమే, లారీల మీద కాబట్టి ధైర్యంగా తిరిగేస్తున్నారు. అమ్మ బాబోయ్ ఎంత భయంకరంగా ఉందండి ఈ ప్లేస్ మొత్తం. ఇక్కడ చూడండి సౌండ్ అది నెలకొస్తుందో, మొత్తం గబ్బిలాలతో నిండిపోయి ఉందండి, చాలా భయంకరంగానే. ఇక్కడ చూడండి ఏదో కనబడ్డది అనమాట, పైనుంచి అలా కారుతూనే ఉంది దారిని. అదిగోండి మొత్తం ఈ టనల్కే పైనుంచి కన్నం పట్టది, దానికి తోడు గబ్బిలాలు కూడా ఉన్నాయి. అమ్మ బాబాయ్ నైట్ అక్కడ ఏమన్నా తేడాగా అనిపించిన మనం క్యాంపింగ్ చేసే ప్లేస్ లో మళ్ళీ నైట్ వెనక్కి రాలేమండి. ఎందుకంటే అటు వెళ్తాకి ఇటు వెళ్తాకి దారి అంతా మునిగిపోయింది కదా. ఈ దారి అంటేనే రావాలి, కానీ నైట్ ఈ దారి అంటే వస్తే నిజం చెప్పాలంటే వచ్చాపియే ఏకమైపోద్ది అనమాట. ఇలా మాట్లాడకూడదు కానీ ఫైనల్లీ ఏదోలాగా టనల్ నుంచి అయితే బయటకు వచ్చామండి. కానీ వచ్చేటప్పటికి మాకు గుండెకే గొంతుకు నుంచి బయటకు వస్తుంది అనమాట. ఈ ప్రదేశం అంతా ఏదో వర్కులు జరుగుతున్నాయండి. మన ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 9 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి మన క్యాంపింగ్ చేసే ప్లేస్ కి. ఫైనల్లీ ఎవరో లేని ఊర్లోకి అయితే వస్తామండి. ఇంక ఇటు నుంచి అటు వెళ్తాకలేదు, వెనక్కి వెళ్తాకలేదు, ఒక టనల్ తప్ప మామూలుగా ఉండదు నైట్ అయితే జాగారం. ఎందుకంటే అండి వెళ్ళే దారి ప్రతిది మునిగిపోయింది, ఈ దారే కదా ములుగుతాం. ఇక్కడ ఉన్న ఏరియాలో ప్రతి ఒక్క ఊరు మునిగిపోయింది అనమాట, ఈ ఒక్క ఊరు తప్ప. ఆ చర్చి చూడండి ఎంత భయంకరంగా ఉందో, అది కూడా మునిగిపోయింది. మనం ఈ ఊర్లోనే నైట్ అంతా ఉండబోతున్నామండి. నైట్ ఏమొద్దన్న తెలీదు, కానీ ఈ రోజు ఇక్కడే స్టే చేయబోతున్నాం. సామానం అంతా కిందకైతే దింపేసామండి. ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా 5:33 అవుతుందండి. ఇంకా ఎలాగో చీకటిపోతే సిద్ధంగా ఉంది కాబట్టి అండి మనం ఊరు మధ్యలో క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకుందామండి.
ఈ పాడుబడ్డ ఇల్లు దగ్గర పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చూడండి, ఒక్కొక్క పాడుబడ్డీలు చూడడానికి చాలా అందంగా కాపాడుతుందండి. మనం ఇన్ని రోజులు క్యాంపింగ్ చేయడానికి ఎందుకు లేట్ అయిందంటే చెప్పాను కదండి, ఆన్లైన్లో ఒకటి బుక్ చేసాను, అది లేట్ అయింది రావడానికని. అది ఏంటనే చూపిస్తాను చూడండి. ఇదేనండి నైట్ విజన్ కెమెరా. ఇది రావడానికే క్యాంపింగ్ వీడియోస్ లేట్ అయినాయి అనమాట. మనం దీన్ని ఒక ప్లేస్ లో ఫిక్స్ చేసి మన నైట్ అంతా ఏమైందో అన్నది రికార్డ్ చేద్దామండి. ఎందుకంటే ఇందులో నైట్ విజన్ ఉంది కదా, క్లారిటీగా కనపడుతుంది నైట్ ఏమైనా సరే. ఎందుకంటే మేము ఎంచుకున్న ప్లేస్ డేంజర్ ప్లేస్ అండి, దానికోసమే దీన్ని తెచ్చాం. అయినా ఇది ఉందనుకోండి, ఏమన్నా కాకుండా మీకు చూపిస్తానికి కూడా బాగుంటది. ఇంకెలాగో అన్ని సిద్ధం చేసాం కాబట్టి అండి, క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి పొలలు అయితే తెచ్చుకుందామండి. ఎందుకంటే చీకటిపోతే సిద్ధంగా ఉందండి మొత్తం. ఇప్పుడు దాకా ఏ చెట్లు కదలలేదండి, ఇప్పుడే చెట్లు గట్టిగా కదులుతున్నాయి. జాగ్రత్త శనక్కి గడు తూలు పడిపోతున్నాడు. ఇక్కడ భయపడ్డామంటే ఇంకా అంతే సంగతులు. మా శనక్కి గడు అయితే బోల్డ్ పొలలు అయితే పోగేస్తాడండి. మాకు పొలలకైతే కొదవలేదు. పైగానండి ఏమైందో తెలీదు, సడన్ గానే నల్లగా మొబ్బు అనేది వేస్తుంది. ఏ శనైనా సరే భయంకరంగా వర్షం అనేది కురొచ్చండి. వర్షం వచ్చేలా ఉందండి, అందుకే ఈ పొలాలు నానకుండా దాచుకుంటున్నాం. ఎందుకంటే క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ఇబ్బంది అవుద్ది. చల్లగా ఉంది, చేపలు పడదాం ఏంటి? ఎందుకు వచ్చిన కరవరావు మనకు వద్దురే బాబు. పొలాలు అయితే రెడీ అయిపోయినా, పొలాలు అయితే రెడీ అయిపోయినాయి, సేఫ్ ప్లేస్ లో పెట్టేసాం. ఒకవేళ వర్షం వచ్చినా వర్షం ఆగిపోయాక మనం క్యాంప్ ఫైర్ అనేది వేసుకోవచ్చు. వెనకాలండి ఇంత నీరున్నా సరే చేపలు పడదాకా ట్రై చేస్తలేదండి. ఎందుకంటే మనకి ఎలాగో చేపలు పడవు కాబట్టి మీ చేత చెయ్యి అనిపించుకోకుండా ఉండడానికి చేపలు అయితే పడతలేదండి. ఎందుకంటే మనకి ఎలాగో పడవు కాబట్టి. పైగా వర్షం కూడా వచ్చేటట్టు ఉందండి, భయంకరంగా నల్లగా మొబ్బు అనేది వేస్తుంది. ఇంకా చీకటి అయితే అడిపోయిందండి. చూడండి, చూసే ప్రదేశం ఎంత భయంకరంగా ఉందో. ఇదంతా గోదావరి అనమాట, రోడ్డు దాకా వచ్చింది. సడన్ గా నీరు అనేది వచ్చేస్తే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇంకెలాగో మొత్తం చీకటి అడిపోయింది కాబట్టి అండి, మన క్యాంపింగ్ టెంట్ లోకి అయితే లైట్ బిగించేద్దామండి. ఇప్పుడు చూసుకోండి, అసలు సీను మామూలుగా లేదు కదా, చూడడానికే భయంగా ఉంది. మాకు అలాగే అనిపిస్తుందో ఏమనిపిస్తుందో తెలియదు కానీ ఇంట్లో నుంచి ఏదో చూసినట్టుగా మమ్మల్ని గమనించినట్టుగా అనిపిస్తుంది అనమాట. మన క్యాంపింగ్ టెంట్ లో లైట్ కూడా సిద్ధమైపోయిందండి. శనక్కి గడి బిగించేసాడు బాబు. శనక్కే బాబు, ఎందుకని కొత్తగా వండుతున్నాను. ఎందుకే ఏం వండుతున్నావు క్యాంపింగ్ వీడియోలో? కొత్తగానా? ఈ రోజు అయితే రొయ్యల పలావ్ వండుతున్నాను. అవునా? అదండి శనక్కి గడి రొయ్యలు అనేది తెచ్చాడు అనమాట. అది కూడా కొంచెం పెద్ద రొయ్యలు, వాటితోటి పలావ్ వండుతున్నాం. మంచి నాటు రొయ్యలు తెచ్చాడు అనమాట, చాలా పెద్ద, చూడడానికి చాలా బాగున్నాయి. బయట అయితేనండి చెట్టు కొమ్మలు అవి తెగుగేస్తున్నాయి అనమాట. ఆ సౌండ్కి కొంచెం భయం అనేది వేస్తుంది మాకు. ఇప్పుడైతే నీట్గా రొయ్యలకి మ్యారినేట్ చేయాలండి. అదే వర్షం వచ్చేలా ఉంది కదా, దానికోసం అనుకుంటే అంతలా గాలి గట్టేస్తుంది. రొయ్యల్ని మ్యారినేట్ చేయడం అంటే పెద్ద కష్టమేం కాదండి, చిన్న చిన్న ఐటమ్స్తోనే వండుతున్నాం. ఇది ఏంటి అలా చూస్తున్నా? పురుగులు వెళ్ళిపోతున్నాయేమో టెంట్లో. కానీ ఇందులో అండి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అంత మజ్జిగేసి బాగా కలిపేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్. ఒక్కసారి మేము ఉన్న లొకేషన్ మొత్తం చూడండి ఎలా ఉందో భయంకరంగానే. ఇప్పుడు అదిగండి ఎలా ఉందో చూడడానికి మొత్తం ప్రదేశం అంతా చాలా భయంకరంగా. ఏంటిది అక్కడ ఎవరో నుంచుని ఉన్నారా? ఓని అమ్మ తమ్మమ్మా, నేను ఇంకా వెళ్ళిపోయానండి. ఎవరో నుంచుని చూస్తున్నారు అనుకున్నాను. ఇలా ఉందన్నమాట భయంకరంగా ఈ ప్లేస్ మొత్తం. ఇక్కడ రొయ్యలకి అయితే మంచిగా మ్యారినేట్ చేసామండి. ఇందులో పురుగులు అనేది అడిపోతున్నాయి, వాటిని కూడా కలిపేసాం. ఇప్పుడు దాకా చెట్టు కొమ్మలు ఊపితే చాలా గాలి వేసిందండి, కానీ ఇప్పుడు ఏ గాలి ఎత్తలేదు అనమాట, చెమటలు పడేస్తున్నాయి మాకు. అక్కడ పాడుబడి నువ్వు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. మేము చూడండి, మా ధైర్యం మెచ్చుకోవాలి మీరు. ఎవరైనా ఊరి చివర వేసుకుంటే కొంచెం సేఫ్టీగా ఉంటది, కానీ మేము ఊరు మధ్యలో వేసాం అనమాట క్యాంపింగ్. శనక్కి ఇక్కడ కూరగాయల కటింగ్ మొదలెట్టాడండి. సైలెంట్గా ఏం మాట్లాడతలేము. ఈ రోజు ఏమైందో తెలియదు కానీ కుర్రోడు బయటికి ఎనర్జెటిక్ గా లేడు. మరి ఏమైందో ఏటో తెలియదు కానీ. నేను బాగానే ఉన్నాను బ్రో. అవునా? నాకు అలాగ అనిపిస్తుంది బా. కొంతసేపట్లో తెలుస్తుంది ఏమన్నది. అవునులే, అదే నిజమే. అందుకే బేగా కట్ చేసి క్యాంప్ ఫైర్ వేద్దామని చూస్తున్నా. మీకు ఒకటి చెప్పాలండి, మా మైండ్ మాకు ఏమని చెప్తుంది తెలుసా? ఆ టేపు చూడు, ఈ టేపు చూడు, అక్కడ అది ఉంది చూడు అన్నట్టుగానే మైండ్ అలాగా చెప్తుంది అనమాట మాకు. ఇంకోటి ఏంటంటే, ఇటువంటి ప్లేస్ లో లైవ్ చేయండి, మేము కూడా నిజమో అర్థమో తెలుసుకుంటాం కదా అనేసి అంటున్నారు. చూడండి, ఇటువంటి ప్లేస్ లో సిగ్నల్ ఉందా చూడండి, 10 రూపాయల సిగ్నల్ లేదనమాట. ఒక పాయింట్ సిగ్నల్ కూడా లేదు ఈ ప్లేస్లో, అసలు సిగ్నల్ ఉండదండి. అందుకే లైవ్ చేయడానికి కూడా కుదరదు అనమాట. నిజంగా అలా సిగ్నల్ ఉండి ప్లేస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా లైవ్ చేస్తానండి. మీరు అడిగితే ఏది చేయకుండా ఉంటాను చెప్పండి. ఈ ప్లేస్ చూడడానికి ఎలాగ అనిపిస్తుంది? ఈ ప్లేస్ చూడడానికి నాకైతే భయంకరంగానే అనిపిస్తుంది. భయం వేస్తుందా? కొంచెం తేడాగానే ఉంది. తేడాగానే ఉంది. ఎంత అంటే ఏ చూసినా ఏదోలా కాలం పడుతుంది. చూద్దాం, ఇంకా ఉందిగా ముసలోళ్ళ పండుగ. ముసలోళ్ళ పండుగ వండడానికి కూరగాయలన్నీ సిద్ధం చేసామండి. ఇంకా దాగేడేస్తున్నాం. వేసే అబ్బాయి ఉల్లిపాయ ముక్కలు వేసా. ఎందుకనండి శనక్కాయ గడికి వండుతుని రాదు, ఇది మనకే తెలుసు. అందుకే శనక్కాయ గడికి దగ్గర నేర్పిస్తున్నాను. ఏం లేదండి, నూనె వేసి కోసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ముందు వేసాలన్నమాట. నిజమేనండి, నాకు రాదు. ఇది ఒకటే రాదులే అండి. పురుగుతుందండి, వర్షం పడవచ్చు. ఇలా చూడండి, ఉల్లిపాయలు మాదిరిగా బయటకు ఉన్నాయి కదండి, అప్పుడే బిర్యానీ సామాను అంతా వేసుకోవాలన్నమాట ఇందులోని. ఇక మొత్తం కలిపితే స్మెల్ ముక్కు బద్దలేసిపోద్ది అనమాట. అలా చూడండి గాలి ఎంత గట్టిగా వేస్తుందో.
ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా ఆగి తెగ వచ్చేస్తుంది గాలి, చెట్లు మొత్తం పడగొట్టేసేలాగా. శనక్కాయ అక్కడ ఏట్రా అలా మిల్క్ మని ఎవరో ఇంట్లో లైట్ వేసినట్టుగా ఎలా ఉందో. అదే గుమ్మానికి దిష్టికి ఏదో పెడతారు కదా, అది మెల్ట్ అవుతుంది అనుకుంటున్నాను లైట్ వెలికి. అంటవా? అదే అనుకుంటున్నాను. నేను ఇంకెవరో ఆ ఇంట్లో లైట్ గట్ట వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. లేదు అదే ఉంటుంది. ఇలా చూసుకోండి, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అయితే వేసుకోవాలండి. బాగా కలుపు అది గుమాయించాలి, స్మెల్ మామూలుగా ఉండకూడదు. నిజానికండి మేము నిజం చెప్తున్నాం, మేము ఎండబడి వచ్చాము, ఎండ దెబ్బ తినేసామండి, చాలా నీచంగా ఉంది. పైగా వచ్చిన రోడ్ ఏమో కుదుపులేమో బాబోయ్ మామూలుగా లేదులేండి, నరకంలా ఉంది, బాడీ అంతా పులిసిపోయింది. ఇదిగోండి ఇలాగా రొయ్యల నుంచి నీరు అనేది బయటకు వచ్చేది అనమాట, అదంతా ఆవిరి రూపంలో పోవాలి. ఎందుకంటే రైస్ వేసినప్పుడు నీరు వేస్తాం కదండి, దానివల్ల తేడా వచ్చేద్ది అన్నం మెతుకనేది. ఒకప్పుడండి ఇక్కడ జనాలు ఎంత హ్యాపీగా బతికేవారో, కానీ జనాలు లేకండి మొత్తం ప్రతి ఇల్లు కూడా పాడుపడిపోయింది. మీరు బయట వచ్చే శబ్దాలు శబ్దగానండి. ఇప్పుడు ఏమన్నా గజ్జల సౌండ్ లాంటిది ఏమైనా వినపడుతుందా? లేదు కదా. అయితే అది పురుగు అనేది ఉంటుందండి, అది ఒకవేళ ఇక్కడ ఉందనుకోండి కంటిన్యూగా చేద్ది, ఒకవేళ లేదనుకోండి చేయదు. అలాగే మేము అడవిలో క్యాంపింగ్ చేసినప్పుడు కూడా అది కంటిన్యూగా చేయలేదు. కరెక్ట్గా శనక్కాయడు ఎప్పుడైతే లెగిసాడో అప్పటి నుంచి మొదలైంది అనమాట, కరెక్ట్గా టయానికి. అంతేనండి, ఈ రకంగా వచ్చినప్పుడు బియ్యం అనేది వేసుకోవాలండి. గట్టి గురిమిందండి, ఇప్పుడే ఎక్కడో ఏదో పిడిగదే అడిపోయింది అనుకుంటున్నాను నేను. ఎందుకనండి మనం నైట్ విజన్ కెమెరా తెచ్చింది చూడండి, అది ఇంకా బిగించలేదండి. ఎందుకంటే మా దగ్గర ఉన్న పవర్ బ్యాంకులు పెద్దగా సపోర్ట్ చేయవు, ఛార్జింగ్ బేగా అయిపోద్ది, అది పవర్ బ్యాంక్తో రన్ అవుతుంది అనమాట. మనం కరెక్ట్గా భోజనం అయితే తినేసిన తర్వాత కరెక్ట్గా ఒక టయానికి అయితే బిగిందామండి, డేంజర్ అనుకున్న టయానికి, అప్పుడైతే క్లారిటీగా కాపాడద్దు ఏదన్నా. స్మెల్ వస్తుందండి దాకలోంచి, ముక్కులు బద్దలేసిపోతున్నాయి మాకు. బహుశనకే మనం ఇంత ధైర్యంగా వచ్చేస్తున్నాం కదా, నిజంగా మనం ఎదురుకుంటా నిలబడిపోయి ఉండిపోతే ఏం చేస్తారో శనక్కే ఏదైనా వచ్చి. నేనేం చేయను, అలా నుంచి ఉండిపోతాను. అంతేనా? అది నన్ను చూస్తుంది, నేను దాన్ని చూస్తాను, అలా తెల్లారిదాకా అలా చూస్తూనే ఉంటాను. చూస్తూ ఉంటావా? పారిపోతే వెనకాల ఎలాగ వచ్చి పడేసుకుంటుంది, తర్వాత అలా ఉండిపోయి ఇంకో ఇక్కడ ధైర్యంగా ఉన్నాడని అలా నుంచి ఉంటాను. అవునా? మీదకి రాకుండా. నిజమేనా? అంతే. ఆ రోజు చూసినప్పుడు నల్ల ఎలా ఉన్నాయి కొల్లుదని, ఆ రోజు చూసినప్పుడు అయితే ఎర్రగా ఉన్నాయి, అక్కడైతే భయపడలేదు, డైరెక్ట్గా దాని దగ్గరికి వెళ్ళిపోయాను బండి వేసుకుని. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమీ లేదు. ఫ్రాన్స్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి, మంచి భలే పలుకులుగా భలే ఉడికేసిందిలే అండి. వాన అనేది పడిలా లేదనండి, ఇంకా పొలాలు దాచుకున్నాం కదండి, ఆ పొలాలు ఎట్టుకెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకుంటాం. ఎందుకంటే ఈ ప్లేస్ కొంచెం భయం వేస్తుంది కొద్దిగా ఎందుకో కానీ. ఏదో ఎడుతున్నట్టు సౌండ్ వస్తుంది కదరా, ఏటంటో అర్థమవుతలేదే. నీకు వినపడ్డదా సౌండ్? లైట్ వినబడింది. లేకపోతే ఏ కుక్కర్ని ఎడుతుందంటావా? ఇక్కడ కుక్కలు ఎందుకు ఎడితే? మాకేదో ఎడుతున్నట్టు సౌండ్ వచ్చిందండి, అది ఏటన్నది ఎగ్జాక్ట్గా మాకు ఏమాత్రం తెలియదు. అదిగో వినపడ్డదారా నీకు? మళ్ళీ నాకు ఈ చెప్పులు వినపడలేదు. నాకు వినపడ్డదిరా అంటుంది, అలాగే అందరూ నాకు వినపడ్డది. చూడుతుందా మన దగ్గరికి వద్దాం, క్యాంప్ ఫైర్ వేసుకుందామా? ఏంటది అక్కడ క్లియర్గా తెలుస్తలేదు కదా, గోడేమో అనుకుంటున్నాను. అది ఏటో తెలియదు కానండి, కుక్కో మరి ఏటో తెలియదు కానీ ఏడుపు సౌండ్ లాగా వినపడ్డది. అందుకే క్యాంప్ ఫైర్ అనేది వేసేస్తున్నాం, ఇంకా భయం వేసి జాగ్రత్త మేకలు కడుగుచ్చుకుంటాయి. క్యాంప్ ఫైర్ వేసాం అనుకోండి కొద్దిగా ధైర్యం ఉంటుంది మాకు, ఎందుకంటే ఇద్దరం ఉన్నాం కదా, ఎటు వెళ్తాకి దారి కూడా లేదు పెద్దగా. ఏదో వచ్చింది అయ్యా స్వామి, అది గోడలే కానీ ఇగో ఇల్లు ఉంది చూడండి, ఇల్లు తర్వాత ఇల్లు, అక్కడ ఏదో సౌండ్ వస్తుంది బర్రమని, ఏదో ఏటన్నది అర్థమవుతలేదు. అదిగో వచ్చింది సార్, అదిగో ఏటంటావా? ఏదో మెదుపుతుంది చెట్టుని, ఏదో ఒకవేళ గేదెలు అంటావా? అదిగో కదా, సంథింగ్ ఇస్ రాంగ్. బేగా క్యాంప్ ఫైర్ అయ్యి బ్రో. ఎవరో నీ అమ్మ తొందరగా క్యాంప్ ఫైర్ వేసే బ్రో, అలాగే వెళ్ళొద్దా బ్రో, అది ఏటన్నా తెలుసుకుని వద్దాం. క్యాంప్ ఫైర్ అంటించాక అక్కడ ఏదో మెదులుతున్నట్టు ఉందండి, మాకు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మనసు ఒప్పిలేదు. మంట అంటించేసి చూస్తాం, అక్కడికి వెళ్ళి ఏటన్నది తెలుసుకుంటాం. ఏదో సౌండ్ వచ్చింది చూడండి, అక్కడికి వెళ్తున్నాం ఏటన్నది తెలుసుకోవడానికి. ప్లేస్ మొత్తం చాలా విచిత్రంగా ఉంది. ఇదే బ్రో ఈ ఏరియా, ఇది కాదు ఇక్కడ ఇంటి ఇగో ఇక్కడే ఎక్కడ వచ్చింది బ్రో సౌండ్. ఇల్లు ఎంత భయంకరంగా ఉంది. ఇంకో ఇందులో వచ్చింది ఇందులోనే వచ్చింది, డబ్ మన సౌండ్ వచ్చింది బ్రో, క్లియర్గా నాకు ప్రామిస్. వద్దు బ్రో వద్దు, ఇంక లోపలికి వెళ్ళొద్దు. నేను ఇంకా ఏ గేదె అన్నా వచ్చిందేమో చూపిద్దారు అనుకున్నాను, కానీ గేదె గట్ట కదా అది,
ఇలా వద్దు బ్రో, వద్దా క్యాంప్ ఫైర్ దగ్గర పోదాం. ఇంకా గేదె అనుకున్నాను రా నిజంగానే నేను. అవన్నీ ఇల్లులే. అమ్మ గేదె కదా, నీకు వినపడ్డది కదా? నాకు వినపడింది, తప్పు సౌండ్ వచ్చింది. ఏయో ఇది ఈ ఉంటాయి చూడ, గరికమ్మలో గుద్దితే ఎలా అవుతుందో అలా వచ్చింది నాకైతే. ఏంటంటే ఏం మరి, సర్లే దాన్ని వదిలే. నడు మనం క్యాంప్ ఫైర్ దగ్గరికి పోదాం. ఇంకా గేదె అనుకున్నాను, చీపెద్దరే గేదె అందరు అనుకున్నాను నేను. తిరిగితే ఏమీ లేదు, గేదె లేదు, ఏమీ లేదు. చాలా విచిత్రంగా ఉంది. ఇటు సైడ్కి ఇల్లు పని ఏంటి, ఏమో చిట్ట అది ఏటో తేడాగానే ఉంది. సో దాని గొడవ మనం దాన్ని వదిలేద్దాం. కింద కూడా చూసుకు ఏమన్నా ఉంటాయి. మనతో మాట్లాడాలనుకుంటే అయ్యే వస్తాయి మన దగ్గరికి. మీరు చూస్తున్నారు చెమటలు పట్టినాయా? సౌండ్ ఏదో వచ్చింది, గట్టిగానే వచ్చింది మాకు మొత్తం మట్టికి. కాకపోతే తీరాడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు. నీకు వినపడ్డదా నిజంగా చెప్పు? వినబడింది, ఇటు సైడ్ నుంచి వచ్చింది చప్పుడే. మరి అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే మంచిది, మనం భోజనం చేసేసి సీసీ కెమెరా ఫిక్స్ చేసేద్దాం. సరే అయితే. నాకు ఎక్కువ రొయ్యలు బ్రో, తినేస్తామండి. ఏదైతే అయింది కానీ ఆకలితో అయితే ఉండవు. తినేసి సీసీ కెమెరా బిగించాలి. ఫస్ట్ టైం అండి శనక్కిగడ్డ నేను కలిసి రొయ్యలు ఫలా ఉండడం. చూడాలి టేస్ట్ ఎలాగుందో. బయట సిచ్యువేషన్ కూడా బాగాలేదండి. తినేసి గవాలని క్యాంపింగ్ ట్యాంట్లో దూరేద్దాం. అబ్బా నూరు కలిపోయింది, కానీ బాగుందండి. రొయ్యతో తింటుంటే చాలా బాగుంది. చిట్టుముచ్చాల రైస్ దాకా అయిపోయింది. భలే ఉంది. చిట్టుముచ్చాలు ఫలాలా ఉంది తెలుసా? సేమ్ అలా ఉంది. నిజానికి ఏమైందంటే అండి, మేము బియ్యం మా ఇంట్లో తెచ్చిస్తాం. ఆ బియ్యం తెచ్చడం వల్ల నానబెట్టాం కదండి, ఇరిగిపోయి ఆ ఇరిగిపోయి చిట్టుమిచ్చుల ఫలాలాగా ఉందన్నమాట. ఇది బిర్యానీ అయితే ఏ మాటకి ఆ మాట ఎక్సలెంట్గా ఉందండి. బాగుందండి. ముద్దకిన్ని రొయ్యలు వస్తున్నాయి అనుకుంటున్నాం, 4 3 వచ్చేస్తున్నాయి. ఫుడ్ విషయం బాగానే ఉంది, కానీ నెక్స్ట్ ఇక్కడ డేంజర్ గురించి అయితే చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే. ఇంక మేమిద్దరం తప్పించి ఎవరూ లేరు ఇక్కడ. ఏ చప్పుళ్ళు కూడా వస్తున్నాయి. నైట్ ఏమవుతుందో. తీరాడికి వెళ్ళిన తర్వాత మాయమైపోయింది ఇక్కడ. అది ఏమో నైట్ విజన్ కెమెరా పెడతాం కదండి, దానివల్ల ఇంకా బాగా కాపాడుద్ది లేదన్నదని. అందులో తెలిసిపోద్ది అంటావా? ఏమరా నాకు కూడా తెలీదు. దేని దేవాళ్ళు అందులో తెలిస్తే భలే ఉంటుంది. ఫుడ్ అదేనండి చాలా కావాలని తినేసాం. ఎందుకంటే ఇక్కడ నైట్ విజన్ కెమెరా పెట్టాలి. ఇంకా నైట్ విజన్ కెమెరా అయితే బిగించేద్దామండి. మనకి ఈ ఒక్క బ్యాటరీలోనే ఛార్జింగ్ ఉంది, ప్రతి బ్యాటరీలోని పెద్దగా ఛార్జింగ్ లేదు. మన సీసీ కెమెరాకి అయితేనండి పవర్ సప్లై అయితే ఇచ్చాం. సీసీ కెమెరా అయితే పర్ఫెక్ట్గా బిగించేసామండి. అది నాకు ఎందుకో సరిగ్గా బాగా వస్తలేదు. పైగా అందులో మెమరీ కార్డు కూడా వేయలేదు. మొబైల్తో వైఫైతో రికార్డ్ అవుతుంది. చూడాలి నైట్ ఏమన్నా కాపాడితే క్లియర్గా బాగుంటుంది. ఇప్పుడు లైట్ వెలుగు ఉండటం వల్ల అంత మాత్రమే కాపాడుతుంది. లైట్లన్నీ ఆరిపెత్తాం. అసలు కాపాడదో తెలీదు. ఇంకా ఎలాగో సీసీ కెమెరా బిగించేసాం కాబట్టి అండి సేఫ్టీకి పడుకుందామండి. క్యాంపింగ్ టెంట్లో దూరేసి సీసీ కెమెరా అయితే బిగించేసామండి. మన క్యాంపింగ్ టెంట్ ఒకటే కాపాడుతుంది. సీసీ కెమెరా బండికి అలా సెటప్ చేసాం అనమాట. క్యాంప్ ఫైర్ కూడా కొంచెం మంట ఇచ్చేసి వెళ్ళిపోతుందండి క్యాంపింగ్ టెంట్లోకి. ఎంత భయంకరంగా ఉంది చూడండి ఈ ప్రదేశం మొత్తం. చాలా భయంకరంగా ఉంది కదండి. ఇక క్యాంపింగ్ టెంట్లో దూరేస్తున్నామండి. మరి కుక్క ఏటో కానీ తెగ ఏడిసేస్తుంది, మాకు ఇక్కడికి వినపడుతుంది అనమాట. ఇక క్యాంపింగ్ టెంట్లోకి అయితే దూరేసామండి. పడుకుంటాం. బయట ఎలాగా నైట్ విజన్ కెమెరా అయితే రికార్డ్ చేస్తుంది. ఇప్పటికీ చాలా అలసిపోయామండి. వచ్చే దారిలో ఒళ్ళు ఊనం అయిపోయింది. మేము పడుకుంటామండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నైట్ విజన్ కెమెరాలో ఏం రికార్డ్ అవుద్దో అసలు ఎలాగ అవుద్దో అన్నది మాకు తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేసాం అలాగా. ఇంకోటి ఏంటంటే మేము చాలా కష్టపడి నిజాయితీగా చేస్తున్నాం వీడియోస్. మేమైతే ఎక్కడ మోసం చేస్తలేదు. కెమెరా తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు నమ్మతలేదని అని కొంతమంది నమ్ముతలేదు అని నెగిటివ్గా తిడుతున్నారు కాబట్టి సీసీ కెమెరా అనేది తెచ్చేవండి. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇకపోయినా నాకు మీ మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే మీరు చూడటం వల్ల మాకు రెవెన్యూ వస్తుంది. అది నిజమని నేను ఒప్పుకుంటాను. కానీ అలాగని మిమ్మల్ని మోసం చేసి అయితే వీడియోలో ఏది చేస్తలేదండి. నేను నైట్ విజన్ కెమెరా తెచ్చానంటే కేవలం మీరు నమ్ముతారనే. ఇంకా మీరు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లోని సబ్స్క్రైబ్ బటన్ కాబడుద్ది, అది కూడా నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ చేశారనుకోండి తొందరలోనే 1 మిలియన్కి వెళ్ళిపోద్ది అనమాట నా ఛానల్లో. నాకు అప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంటుంది. గట్టిగా సెలబ్రేషన్ చేసుకుందామండి. ఇంకా మేమైతే పడుకుంటామండి, మీరైతే పడుకోకండి. ఇంకా గుడ్ నైట్ మీకు. ఇంకా జిప్పేసి వెనక్కే లోపల దోమలు వచ్చేస్తున్నాయి. ఫ్యాన్ అది బిగిచ్చేసామండి. ఫ్యాన్ గాలి పెద్దగా ఏం తగిలితలేదు, కానీ సరిపోద్దులే మాకు మట్టికి. లైట్ తీసేవరా? లైట్ ఏదో లైట్ అలా తిరుగుతుంది అనమాట. లైట్ అన్నది మాకు తెలియదు. టైం అయితే 1 గంట అవుతుందండి. ఏదో బయట శబ్దం అయిందని బయటకి అయితే వచ్చాను. ఇక్కడ లైట్ అయితే ఎక్కడ కూడా ఏం కనబడతలేదు. అన్ని లైట్లో కూడా ఛార్జింగ్ అనేది అయిపోయింది అనుకుంటా. టెన్త్ ఆగిపోయింది. శబ్దం అయితే అయింది.
అంతగా లేచాను. చూస్తున్నాను ఎక్కడైనా ఏమన్నా శబ్దం అయింది కదా, ఇక్కడ ఎక్కడ అయ్యింది. నైట్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. మా వాడు అయితే పడుకున్నాడు. గుడ్ మార్నింగ్ అండి. మీకు నైట్ విజన్ కెమెరా ఛార్జింగ్ సరిపోదు అనుకున్నాను కానీ దీనికి అయితే పర్ఫెక్ట్ గా ఛార్జింగ్ సరిపోయిందండి. దీంట్లో ఒక పాయింట్ అయింది, అసలు ఇంకా ఛార్జింగ్ చాలా ఉంది పవర్ బ్యాంక్ లో కూడా. కానీ అండి క్యాంపింగ్ టెంట్ చాలా దూరంగా ఉండటం వల్ల క్యాంపింగ్ టెంట్ మాత్రమే కవర్ చేసింది కానీ ఆ ఏరియాలో కవర్ చేసేది కాదు సరిగ్గానే. మేము ఎప్పుడైతే క్యాంప్ ఫైర్ అనేది వేసామని చూడండి, అప్పటి నుంచి మా దగ్గర ఎటువంటి శబ్దాలు రాలేదనమాట. కానీ అండి వంట అనేది స్టార్ట్ చేసినప్పుడు ఎంత సౌండ్లు వచ్చేయండి. అగో ఆ ఇల్లు దగ్గరికి వెళ్తేనేమో ఏదో పడిపోయినట్టు, ఏదో రాసుకున్నట్టు, ఏదో బరుకున్నట్టు సౌండ్ వచ్చింది అనమాట. అలాగని చెప్పి ఒకవేళ ఏమున్నదని తెలుసుకుంటారు వెళ్తారని వెళ్తే ఆడికి వెళ్తే ఏమీ లేదు. అది చూసి భయం వేసింది, అందుకే క్యాంప్ ఫైర్ వేస్తాం మేము. కానీ సీసీ కెమెరా అయితే కంటిన్యూగా రికార్డ్ చేసిందండి. మేము మధ్యలో చూసాం కానీ మాకు ఏం కనిపించలేదు. ఒకవేళ ఇంటికి వెళ్ళి మొత్తం ఫుటేజ్ అంతా చెక్ చేసి కనిపించింది అనుకోండి ఏదన్నా మీకు చూపెడతాను. వెనక్కి ఎలా పడుకున్నావు నువ్వు? పడుకుంటాం మాట ఎలాగున్నా కానీ ఈ పక్కన నీరు ఉంటుందని కప్పల గోలకి ఇంకా చెవులు అనేది బెంబిలు ఎత్తిపోయి నిద్రే పట్టలేదు నాకు. అదేండి కప్పలతో పాటు పురుగులు ఎంత సౌండ్లు వచ్చాయి అనమాట. దానికి సౌలు బద్దలాసిపోయి మాకు సరిగ్గా కూడా నిద్ర పట్టలేదు. అందుకే ఫుల్ గా తలపూట అనేది వచ్చేస్తుంది. మనకు పొద్దున్నే కాఫీ అనేది పడింది అనుకోండి సెట్ అనమాట. అందుకే శనక్కగడి కాఫీ అనేది తయారు చేస్తున్నాడు. ఇలా చూడండి, నీరు ఇంకా వెనక్కి ఉండేది, మేము వచ్చినప్పటికి ఇప్పటికి చాలా తేడండి. నీరు చాలా పెరిగింది అనమాట. త్వరగా చేయి కాఫీ, తలపూట అయితే బద్దలు కొడేస్తుంది సరిగ్గా నిద్రలేక. కానండి మబ్బు నల్లగా వేసిందండి. రాత్రి వాన పడలేదు కానీ ఇప్పుడు పడిలా ఉంది. మరి బేగా చక్కబెట్టాలి సామానం అంతా. మబ్బు అయితే నల్లగా వేసింది. నా తలపూట తగ్గడానికి అండి గొప్ప ఔషధం అయితే రెడీ అయిపోయిందండి. అమ్మా సిప్పు పడితే సెట్ అండి. ఇదిగోండి చినుకులు చూసారా, ఇప్పుడు వర్షం అనేది పడింది అనమాట లైట్ గా. మన బుజ్జిగాడి కోసంలో ఉందండి. వాన అనేది కురిసి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకైనా మంచిదే. మబ్బు అయితే అలాగే ఉంది. మళ్ళీ వేసానని వర్షం వచ్చేచ్చు. మన బుజ్జిగాడిని పైకి పంపి ఈ లొకేషన్ ఎలా ఉందో చూద్దామండి. మన బుజ్జిగాడిని శనక్కగడి చేతులారా పంపుతున్నాడండి పైకి. చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలి. చూసారు కదండి మన బుజ్జిగడితోటి మొత్తం ఊర్లన్నీ మునిగిపోయినాయి అనమాట. ఈ ఒక్క ఊరు తప్ప. అంతలా మునిగిపోయినా సరే అండి లొకేషన్ అయితే చాలా అందంగా ఉందండి. పాపం ఇక్కడ ఎంత అందంగా బతికివారో కానీ ఎవరో లేక మొత్తం పాడుపడిపోయి ఫుల్ గా మబ్బు అనేది వేసిందండి. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోలే. సూర్యుడు వస్తాడని చూస్తున్నాను కానీ చాలా టైం అయిపోతాను అసలు వస్తలేదండి. ఇంకా సామాను సర్దేద్దాం. ఎక్కడ వర్షం చిత్తక బాధద్దని సామానం అయితే చాలా పీడిగా సర్దేశామండి మన బండికి. అదేండి నీరైతే పెరిగిపోతుందండి ఉండికొలితేని. ఈ ఊరు కూడా మునిగిపోద్ది. ఇంకా పైకి ఈ ప్లేస్ కి అయితే ఇంకా రావండి అసలనే. చాలా రిస్క్ చేసి ఈ ప్లేస్ కి వచ్చి క్యాంపింగ్ చేసాం. ఇగోండి నీరు ఇప్పుడుకుప్పుడే సగం పెరిగిపోయింది అనమాట. అదేండి ఎవరో లేని ఊర్లో నైట్ క్యాంపింగ్ అయితే ఇలా జరిగిందండి. మేమైతే చాలా నిజాయితీగా చేసామండి వీడియో. ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు మాక్సిమం మీకు చూపిస్తానికి చాలా ట్రై చేసాం. మరి ఏదన్నా కనిపించిందో కనిపించలేదో ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితేనండి మీరు ఈ వీడియో ఎక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని. ఇంకోటి ఏంటంటే ఇప్పటికే వర్షం అనేది వచ్చేలా ఉందండి. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోవాలి. మేము ఇంటికి వెళ్ళిపోతామండి. ఉంటాం. ఇంకా నెక్స్ట్ మరొక మంచి వీడియోలోకి వెళ్తామండి. అంతవరకు బాయ్. ఇంకా నైట్ విజన్ కెమెరాలో నైట్ ఏం రికార్డ్ అయిందో ఇంకా లాస్ట్ ని పెడతాను చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా కనిపిస్తే కామెంట్ చేయండి కనిపించిందని. మాకైతే ప్రస్తుతానికి ఏం కనిపించలేదండి. చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి కామెంట్లోని.